وعلى آله وأصحابه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاة ويؤتوا الزكاة وذلك دين القيمة صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ మానవ మహోపకారి విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన అనుచరులపై మనందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కరుణా కటాక్షాలు కురజేయాలని దేవుని వేడుకుంటూ సోదర మహాశయరా, నేను ఇంతవరకు సూరతుల్ బయ్యినాలోని ఒక వాక్యాన్ని పఠించడం జరిగింది. మరి ఈ వాక్యంలో ప్రతి కాలంలో కూడా విశ్వాసులపై ఆరాధనలు మరియు దాన ధర్మాలు విధిగా చేయడం జరిగింది అని తెలియజేయడం. మరి ముఖ్యంగా జకాత్ సంబంధించి ఖురాన్లో 32 చోట్ల ప్రస్తావించడం జరిగింది. మరి జకాత్ అంటే ఎవరు, జకాత్ నిసాబే జకాత్ అంటే ఎవరు, స్థితిపరులు స్తోమత కలిగిన వారు ఎవరు అని మనం చూసినట్లయితే, ప్రవక్త గారి కాలంలో పాత తూకము 7.5 తులాలు బంగారు కానీ 52 తులాలు పాత తూకం వెండి కానీ, ఈ రెండు కలిపి ఆనాటి విలువ 200 దీనార్లు ఉండేది. అదేవిధంగా పశువులైతే ఒంటెలు 5కు మించి ఉండాలి. అదేవిధంగా మేకలైతే 40కు మించి ఉండాలి. 5 ఒంటెలకు మించి ఎక్కువ ఉన్నట్లయితే ఒక చిన్న ఒంటె పిల్లను జకాత్గా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా 10కి మించి ఉంటే దాదాపు 2 సంవత్సరాల ఒంటె పిల్లను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా పశువులు కానీ, సరుకులు కానీ, వ్యాపార వస్తువులు కానీ ధనం పెరిగినప్పుడు దాని విధిధానం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే సీదా సాదాగా మనం తెలుసుకోవాలి అంటే, ఆనాటి ఈ బంగారు వెండితో పాటు 600 కిలోల ఖర్జూరపు పండ్లు ఎవరి వద్దనైతే ఉంటాయో వారు స్తోమత కలిగిన వారు, స్థితిపరులు, హాసిబే నిసాబే హైసియత్ అంటే ఆర్థిక స్తోమత కలిగిన వారు. ఇంకా వస్త్రాలు కానీ, కిరాణా వస్తువు సరుకు కానీ దాని విలువ కూడా మనము దీనికి మించినట్లయితే అతను విధిగా జకాతు చెల్లించవలసి ఉంది. మరి ఈ విధంగా ఈ జకాతు ఎందుకు విధించబడింది అంటే, ప్రవక్త గారి యొక్క అనుచర సమాజానికే విధిగా ఉందా, లే అంతకుముందు షరియతులో ధర్మశాస్త్రంలో కూడా ఉంది అని చూసినట్లయితే, మహనీయ ఆదం అలైహిస్సలాం గారి కాలం నుంచి కూడా జకాత్ విధిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆదం అలైహిస్సలాం గారి ఒక కుమారుల్లో ఒక కుమారుడు ధాన్యాన్ని దైవానికి సమర్పిస్తే, ఇంకొక కుమారుడు తన మేకల్ని, పొట్టేల్ని సమర్పించడం జరిగింది. అంటే ఆ విధంగా మహనీయ మూసా అలైహిస్సలాం గారి కాలంలో కూడా ఎవరైతే పండిన పంటలో ఉష్రు తీసినారో వారి పొలంలో పుష్కలంగా వర్షాలు కురిసినట్టు, పంట సమృద్ధిగా పండినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే పంటలో కూడా వానతో పండిన పంట అయితే 10%, కరెంటు, మోటారు వగైరా వినియోగించిన దానిలోనైతే 5%. ఈ విధంగా పండిన పంటలో కూడా ఉసురు తీయాలని కూడా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అంటే మనం పండించే సాధారణ పంటలు ఏవైతే ఉన్నాయో, నూగులు కానీ, కందిగాడలు కానీ, బియ్యం కానీ, గోధుమలు కానీ, ఏవైనా కానీ 600 కిలోలు అంటే 100 కిలోల 6 మూటలు మించితే తీయవలసి ఉంటుంది. అంతకంటే లోపు పంట పండినట్లయితే తీయాల్సిన అవసరం లేదు. అది సంవత్సరానికి ఒక పంట పండినా, 2 పంటలు పండినా, 3 పంటలు పండినా
ఇది మనకు ఈరోజు కఠినంగా అనిపించవచ్చు. కానీ ప్రవక్త గారు ఎప్పుడైతే ప్రజలు జకాత్ ఇచ్చేదానికి ఇబ్బంది పడతారో, బాధపడతారో, ఒక విధంగా అది ఒక ట్యాక్స్ అనుకుంటారో, వారి వినాశనము దరిదాపుల్లో ఉన్నట్టే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ సంపద అయితే దైవం అనుగ్రహించినాడో మనకు, అది 12 మాసాల పాటు మన దగ్గర నిల్వ ఉన్నప్పుడే జకాత్ తీయవలసి ఉంటుంది. అంటే ఈ 12 మాసాల్లో ఖరీదైన విలువైన గృహంలో అతను నివసించేదానికి అవకాశం ఉంది. తన భార్య బిడ్డల కోసము సమృద్ధిగా అతను ఖర్చు చేసుకునేదానికి అవకాశం ఉంది. అతను వినియోగించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి లక్షల కోట్ల రూపాయల విలువ అయినా కానీ వాటిపైన కూడా ఎటువంటి జకాత్ లేదు. అంటే లగ్జరీగా అయినా కానీ జీవించిన తర్వాత మిగిలిన ధనం ఏదైతే ఉందో ఆ ధనంలో నుంచి 2.5% అంటే 40 రూపాయలకు 1 రూపాయి. మరి కారుణ్య ప్రభు అయిన దైవము ఐశ్వర్యమే ప్రసాదించకపోతే ఇంకా అతను దానం చేసేది ఏముంది, జకాత్ ఇచ్చేది ఏముంది? అందుకోసమే కొందరికి ఉపాధి పుష్కలంగా ఇస్తా అంటాడు, కొందరికి కొంచెం మాత్రమే ఇస్తా అని దైవం అంటున్నాడు. ఎందుకంటే దీనిలో కూడా ఒక యుక్తి ఉంది. అందరికీ ధనం పుష్కలంగా ఉంటే, అందరూ కోటీశ్వరులు అయితే ఎవరు ఎవరి దగ్గర పని చేయరు, ఎవరు ఎవరి పొలంలో పని చేయరు, ఎవరు ఎవరి షాపులో పని చేయరు, ఎవరు ఎవరి దగ్గర డ్రైవర్ పని చేయరు. వ్యవస్థ నడవదు. కాబట్టి దైవానికి వ్యవస్థ నడిచేదానికి కావలసిన వ్యవస్థ తెలుసు. అందరికీ కోటీశ్వరులుగా, సమృద్ధిగా, ధనవంతులుగా చేయాలంటే దైవానికి పెద్ద కష్టమేం కాదు, కొన్ని సెకండ్ల పనే. మరి ఎప్పుడైతే అతను లగ్జరీగా జీవితాన్ని గడిపిన తర్వాత 12 మాసాల తర్వాత కూడా అతని దగ్గర ధనం మిగిలి ఉందంటే, మరి మిగిలి ఉన్న సమయంలో కూడా అతను తన దగ్గరి బంధువులైన అనాథలు, వితంతువులు, వికలాంగులు, ఎవరైతే తమ పోషణ అవసరాల కోసం సంపాదించలేని వారు ఎవరైతే ఉన్నారో, మరి దగ్గరి వారికే సహాయం చేయనప్పుడు వేరే వాళ్ళకి ఏం సహాయం చేయగలుగుతారు అతను? అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఎవరైతే సత్సంకల్పంతో జకాత్ తీస్తారో, జకాత్ అంటే శుభ్రపరచడము, శుద్ధి చేయడం. అంటే ఏ విధంగానైతే మన వస్త్రాలను మురికిగా ఉన్నప్పుడు శుద్ధి చేసుకుంటాము, ఒంటికి స్నానం చేస్తాము, అదేవిధంగా దైవం అనుగ్రహించిన ధనం ఏదైతే ఉందో దేవుని మార్గంలో మీకు ఇష్టమైన ధనాన్ని ఖర్చు చేయండి అన్నాడు. ఎందుకంటే స్వర్గంలో మనకు ఇష్టమైనటి, అందమైనటి, శాశ్వతంగా ఉండేటి కావాలి అంటే మనం మంచి వస్తువుల్ని పంపుకోవాలి. మనం ఇక్కడ తాలు, తరుగు, పాసిపోయినటి, చెడిపోయినటి, కుళ్ళిపోయినటి ఇస్తే మనకు అక్కడ అదే దొరుకుతాయి. మనము సిద్ధమవుతామా? పనికిరానిటి మనకు ఎవరైనా ఇస్తే అది కూడా నాకు అప్పుగా ఇవ్వండి అంటాడు దైవం. దైవం ఏంది, మనం అప్పుగా దైవానికి ఇవ్వడం ఏంటి? అంటే ఆ ఐశ్వర్యం దైవం ప్రసాదించేదే అయినప్పటికీ అది నీది అంటున్నాడు. ఇంకా నీకు స్వేచ్ఛ ఇచ్చినాడు. అది నువ్వు బ్యాంకులో వేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటావా? తరతరాలు తినే విధంగా 100,000 ఎకరాలు కొనుక్కొని పెట్టుకుంటావా? మేడలు, అంతస్తులు, అపార్ట్మెంట్లు కట్టుకొని పెట్టుకుంటావా? లేదా నీలాంటి నీ తోటి సోదరులకు సహాయం చేస్తావా? దైవం పరీక్షించే దానికోసం ఐశ్వర్యం ఇచ్చాడు. అందుకోసమే మనిషి హృదయంలో ఒక విచిత్రమైన వస్తువు ఉంది. అది ఎంత మంచిదో అంత చెడ్డది. ఆ హృదయం అనేది ఏదైతే ఉందో, ఆ మనస్సు అనేది ఏదైతే ఉందో దాంట్లో దైవానికి స్థానం కల్పించాలి. ఆ హృదయంలో ధనానికి కానీ, హోదాకు కానీ, మత్తుకు కానీ, సారాయి వ్యభిచారానికి కానీ స్థానం కల్పించకూడదు. ఈ ధన వ్యామోహం పెరగకుండా ఉండేదాని కోసమే 12 మాసాలకు ఒకసారి తన బంధువుల్లో, ఇరుగు పొరుగులో అగత్యపరులు ఎవరైతే ఉన్నారో దాన్ని నీవు జకాత్గా ఇవ్వమని, దానం చేయమని చెప్పారు. దాన్ని నేను వృద్ధిపరిచి, నేను కోరినంత నీ సంకల్పాన్ని బట్టి
మామూలు పరిస్థితుల్లో అయితే 10, 1కి 10 కానీ రంజాన్ లాంటి మాసంలో అయితే దైవము అతని సంకల్పాన్ని బట్టి నేను కోరినంత ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఈ దానం అనేది మనము అగత్య కొరలకు ఇస్తాము కాబట్టి ఆ సమాజంలోని ధనవంతులంతా ఒకేసారి ఇచ్చినట్లయితే ఆ పేదల కొన్ని సమస్యలు తీరుతాయి. అనారోగ్యంగా ఉంటే వైద్యం చేపించుకోవడము, పిల్లల చదువు ఉంటే చదువు ఫీజు కట్టుకోవడము, ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడము, ఇటువంటి ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యడానికి అవకాశం. ఎవరంటే ఎవరు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఒక నెలలో 50, 100, 200 ఇస్తే అతనికి ఏమవుతుంది? అది ఖర్చులుగా అయిపోతుంది. అతను బాగుపడి మళ్ళా సంవత్సరము విధిదానం చేసే స్థాయికి అతను చేరుకోలేడు. అందుకోసము ఏ విధంగానైతే నమాజ్ వ్యవస్థను స్థాపించారో, ఖురాన్లో నమాజ్ చదవమని చెప్పలే, నమాజును స్థాపించమని చెప్పాడు. నమాజ్ వ్యవస్థను స్థాపించమని చెప్పాడు. నమాజ్ చదువుకోమని చెప్పింటే చలికాలంలో బాగా హాయిగా ఉన్నప్పుడు చెట్ల కింద వనవాసానికి పోయి, పార్కులోకి పోయి, మనకు బుద్ధి పుట్టినప్పుడు నమాజ్ చదువుకుంటే వాళ్ళం తోటలు కాడు, అంగల్లో ఎక్కడైనా. కానీ నమాజ్ వ్యవస్థను స్థాపించమని చెప్పినాడంటే అది ఒక ప్రదేశం ఉండాలా, సమయానికి అజాన్ పిలుపు ఉండాలా, అక్కడ ఇమాం నమాజ్ చదివించేదానికి ఉండాలా. 5 పూటల ఎక్కడైతే వ్యవస్థ ఉంటుందో దాన్ని నమాజ్ స్థాపించడం అంటారు. అంటే ఖురాన్లో ఏముంటుంది? థియరీ ఉంటుంది, ఆజ్ఞ ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్కడ ఉంటుంది? ప్రవక్త గారి జీవితంలో ఉంటుంది. నమాజ్ చదవమని ఖురాన్లో చెప్పాడు. నమాజ్ ఎలా చదవాలో ప్రాక్టికల్గా ప్రవక్త గారు చెప్పారు. జకాత్ ఇవ్వమని దైవం చెప్పాడు. కానీ జకాత్ ఎలా ఇవ్వాలో, ఆ వ్యవస్థను ఎలా నడపాలో ప్రవక్త గారు అమలు చేసి చూపించారు. దానికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, సమాజంలో వ్యక్తులు ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు ఉంటారు, కష్టాలకు బాధలకు లోనైన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా సహనంతో ఉండాలా, నిలకడతో ఉండాలా. దుఃఖపడి, బాధపడి, టెన్షన్ పడితే ప్రయోజనం ఉండదు. ఒక సందర్భంలో ప్రవక్త గారి యొక్క అనుచరుడు 2-3 సార్లు ప్రవక్త వారి తన ఆర్థిక పరిస్థితి బాగలేదని 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారు, దైవం మనకు ఏ స్థితిలో పెట్టినా మనం దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలా అని ప్రవక్త గారు అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మాటికి 3వసారి ప్రవక్త గారిని అడిగినప్పుడు ప్రవక్త గారు అతనికి 1-2 మేకలు ఇచ్చి శుభం కలుగుగాని ఆశీర్వదించినారు. అంతకుముందు ఏమో 5 పూటల మస్జిద్ నబవీలో ప్రవక్త గారి వెంట నమాజ్ చదివేవారు. ఈ మేకలు ఏమైందంటే కొంతకాలానికి వృద్ధి చెంది మేకలు ఎక్కువైపోయినాక ఫజర్ నమాజ్ మాత్రమే వస్తున్నారు. ఇంకా మేకలు మేపుకొని పోయి ఎప్పుడో వస్తాడో, వస్తే ఇషాకి వస్తాడో, లేకుంటే ఇంకా కొంతకాలం గడిచినాక ఏమైందంటే ఆ మేకల్లో ఇంకా శుభం కలిగి మందలుగా తయారైనాయి. ఇంకా మస్జిద్ నబవీ దగ్గరలో ఊర్లో ఉండేదానికి అవకాశం లేదు. ఊరి బయట దానికి స్థలం ఏర్పాటు చేసుకొని అక్కడ ఎన్ని గొర్రెలు ఈనాయి, ఎంత పెరిగినాయి, ఎంత ఉన్నాయి అని పనిచేసే వాళ్ళకి పెట్టుకొని ఇంకా ఆ లోకంలో పడిపోయి జుమ్మా రావడం మొదలుపెట్టాడు. 5 పూటల ప్రవక్త గారి తోడుగా జమాతో నమాజ్ చేసే వ్యక్తి, మస్జిద్ నబవీలో నమాజ్ చదివే వ్యక్తి జుమ్మా రావడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ధర్మంలో విధి ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, నమాజు, ఉపవాసము, ఇవన్నీ ఎందుకంటే ధనంతో మనిషికి విపరీతమైన అనుబంధం, ప్రేమ ఉంటుంది కాబట్టి జకాత్ అనేది చివరిలో ఫరజ్ అయింది. ఆ జకాత్ వసూలు చేసేదానికి కూడా ప్రవక్త గారు పంపేటప్పుడు కొంచెం తాకీదు చేసి పంపేవాళ్ళు, ప్రజలు అలవాటు పడేదానికి. ఆ ప్రజల వద్దకు వెళ్ళి ఇష్టమైన అత్యంత ఖరీదైన మంచి వస్తువులు మీరు తీసుకురాకండి, ఆ కుంటిగా ఉండేటి, ముసలిగా ఉండేటి, బక్క చెక్కగా ఉండేటి, ఇటువంటి తీసుకోండి, వాళ్ళే ఇష్టంగా కనుక మంచి వస్తువులు ఇస్తే తీసుకోండి అని ప్రవక్త గారు చెప్పి పంపేవారు. ఆ విధంగా
ఈ వ్యక్తి వద్దకు కూడా ఆ జకాత్ వసూలు చేసే వ్యక్తి పోతాడు. అప్పటికి అతనికి ధనం పట్ల వ్యామోహం ఎక్కువైపోయి దేవుని మార్గంలో విధిదానం చేయమని చెప్తే అతనికి ఏం ఆలోచన వచ్చిందంటే ఆ హృదయం నిండా ధన వ్యామోహం నిండుకొని ఉంది. దీనిలో దేవుడు అనుగ్రహించింది ఏముంది అన్నట్టు అతని భావన కలిగింది. అంటే ప్రవక్త గారు ఈ మేకలు ఇచ్చినారు, ఆశీర్వదించినారు, ఇదంతా 5 పూటల నమాజ్ చదివేది, ఆ పరిస్థితి అంతా మర్చిపోయాడు అతను. మర్చిపోయి నేను శ్రమ పడినా, నేను మేకలు మేపినా, దాంట్లో నాకు వృద్ధి కలిగింది నా శ్రమ ద్వారా. దేవుడు ప్రసాదించింది ఏముంది దీంట్లో? ఎప్పుడైతే వ్యక్తి మార్గభ్రష్టుడైపోతాడో, ధన వ్యామోహంలో కూరుకుపోతాడో, ఇటువంటి ఆలోచనలే ఉంటాయి. సరే నేను వస్తాపో అని చదివి పంపిస్తాడు. అంటే అతనికి విధిదానం చేయడము ఇష్టం లేదు అతను. అప్పుడు ప్రవక్త గారు అదంతా జ్ఞాపకం చేసుకొని రెండోసారి అతని వద్దకు వెళ్ళగాకు అని చెప్పారు. చెప్పినప్పుడు జకాత్ వసూలు చేసేదానికి వెళ్ళలేదు. వీళ్ళ వాళ్ళ ద్వారా తెలుస్తుంది అతనికి ప్రవక్త గారు అతని పైన అసంతృప్తిగా ఉన్నారు అని తెలిసినప్పుడు తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ అంతలోనే ప్రవక్త గారు ఇహలోకం వీడి వెళ్ళిపోతారు. తర్వాత అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు గారు ఖలీఫా అవుతారు. ఖలీఫా అయినాక కొన్ని మేకల్ని తోలుకొని వస్తాడు అతను. అప్పుడు అబూబకర్ సిద్దిక్ గారు ఏమంటారంటే, ప్రవక్త గారి నీ జకాత్ తీసుకోలే, ఇంకా నేను ఎట్లా తీసుకుంటాను నీ జకాతు అంటే, ఆ విధంగా మహనీయ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు గారు కూడా అతని జకాతు తీసుకోలేదు. అయితే అప్పుడు కొత్తగా ఇస్లాం స్వీకరించిన, ధర్మంలో ప్రవేశించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారేం చేశారంటే, మేము నమాజ్ చదువుతాము, జకాత్ ఇవ్వము అని తిరగబడినారు. ఇప్పుడు వారికి మినహాయింపు ఇస్తే వేరే వాళ్ళు ఏం చేస్తారు? మేము ఉపవాసం పాటించమని ఒకరు అంటారు, మేము ఉపవాసాలు పాటిస్తాము నమాజ్ చదవమని కొందరు అంటారు. ఇంకా పునాదులు ఏవైతే ఉన్నాయో, పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థ అంతా ఏమిటది పడిపోతుంది. అందుకోసము ముందు చూపుతో మహనీయ అబూబకర్ సిద్దిక్ గారు ఏమన్నారంటే, ఎవరైతే ప్రవక్త గారి కాలంలో ఒక పశువు కట్టే లగాం మెడలో తాడు ఏదైతే ఉందో దాని విలువ కానీ ఆ తాడు కానీ చెల్లిస్తా ఉన్నాడో, ఒకవేళ అతను ఇప్పుడు ఇవ్వను అంటే నేను అతనితో యుద్ధం చేస్తా అన్నాను. చూడండి, ఇది చాలా కఠినంగా అనిపిస్తుంది మనకి. ఏందా కల్మా చదివి నమాజ్ చదువుతున్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, అతనితో యుద్ధం చేస్తా అంటాడు. అదే ఉమర్ గారు కూడా ఇదే అభిప్రాయం చెప్పినారు. ఏందా కల్మా చదివిన వాళ్ళకు ముసల్మాన్లకు చంపుతా యుద్ధం చేస్తా అంటాడు. అవును, నేను యుద్ధం చేస్తా అని. వాస్తవానికి ఇన్ని సంవత్సరాల నుంచి అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు గారు మృదు హృదయులు, మెత్తదనం పాటించేవారు. కానీ ఉమర్ గారు కఠినంగా వ్యవహరించేవారు. కానీ ఈడేమో ఈయన మృదువుగా అయిపోయినాడు, ఇక్కడేమో ఈయన కఠినంగా అయిపోయినాడు. కొంతకాలం తర్వాత హజరత్ ఉమర్ గారు చెప్పినారు, అబూబకర్ సిద్దిక్ గారికి హృదయంలో జ్ఞానజ్యోతి నింపినాడు దైవం. అప్పుడు నాకు ఆ విషయం అర్థం కాలే. ఎందుకంటే వారికి అప్పుడు సడలింపు కనుక ఇచ్చి ఉంటే కనుక ఇస్లామీయ రాజ్య వ్యవస్థ జకాత్ పైన నడుస్తుంది. జకాత్ డబ్బు లేకపోతే ఉద్యోగస్తులకు జీతాలు ఎట్లా ఇవ్వాలా? ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు పనిచేస్తారా? ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుందా? ఖిలాఫత్ వ్యవస్థ ఉంటుందా? అందుకోసము ఆయన కఠినంగా వ్యవహరించిన తర్వాత హజరత్ ఉమర్ గారికి సౌకర్యం కలిగింది వ్యవస్థ. ఆ వ్యవస్థ కనుక చిందరవందర అయిపోయింటే హజరత్ ఉమర్ కూడా పరిపాలన చేయలేరు. అదేవిధంగా సూర్య హుజరాత్లో 6వ వాక్యంలో ఉంది ఒక వాక్యం, యా అయ్యుహల్లజీన ఆమనూ ఇన్ జాఅకుం ఫాసికుం బినబయిన్ ఫతబయ్యను అన్ తుసీబు కౌమం బిజహరతిన్ ఫతుస్బిహు అలా మా ఫఅల్తుం నాదిమీన్ అని వాటి ఖురాన్ ఆయత ఉంది. ఈ ఎటువంటి సందర్భంలో అవతరించింది అంటే, బనీ ముస్తలిక్ అని ఒక తెగ ఉండింది ప్రవక్త గారి కాలంలో. వారు ముస్లింలపై దాడి చేసి అంతమొందించాలని ఆయుధాలు తయారు చేసుకుంటూ ఉంటారు. ప్రవక్త గారికి ఈ విషయం తెలిసి ప్రవక్త గారి వాడిపైన దాడి చేస్తారని. అప్పుడు వారు ఓడిపోయిన తర్వాత ఆయన సంధి చేసుకొని జువేరియా, ఆ సర్దారు నాయకుని కూతురు
మాతృమూర్తి జువేరియా, ఆమెను వివాహం చేసుకుంటారు. డీటెయిల్స్ చాలా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ముస్లింలు అయిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తిని ఆ బనీ ముస్తలిక్ తెగ వద్ద జకాత్ వసూలు చేసేదానికి పంపిస్తారు. పోయిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇస్లాం స్వీకరించక ముందు ఆ తెగ నాయకునితో కొన్ని మనస్పర్ధలు ఉండేవి. నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతారేమో, బాధ పెడతారేమో అని ఊహించుకొని ఆ తెగ నాయకుని వద్దకు వెళ్లకుండా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసి ప్రవక్త గారికి ఏమంటాడంటే, వాళ్ళు జకాత్ ఇవ్వమని చెప్పినారు, నాకు సంపేదానికి ప్రయత్నించింటే నేను పారిపోయి వచ్చినా. ప్రవక్త గారు ఏమన్నారు, యుద్ధ సన్నాహాలు చేయండి అన్నారు. మరి వాళ్ళు కల్మా చదివినారు కదా, ఇస్లాంలోకి వచ్చారు కదా, యుద్ధం చేయవచ్చా అంటే అబూబకర్ సిద్దిక్ గారు ఈ ఆయతే తీసుకున్నారు. అప్పుడు దైవ ప్రవక్తకు దైవం తెలివేశాడు. చూడండి, అది నిజమా కాదా అని నిర్ధారించుకోక ముందు తొందరపాటుతో ఎటువంటి చర్య చేయకూడదు. ఏ స్థాయి వ్యక్తి తొందరపాటుతో చర్య తీసుకుంటే ఆ నష్టం అనేది అంతే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కొన్ని రోజులు ఏమవుతుందంటే, ఆ తెగ నాయకుడు ప్రవక్త గారి వద్దకు వస్తాడు. ఇక్కడ సైన్యం తయారైతే అంటారు సిద్ధంగా దాడి చేసేదాన్ని. అప్పుడు ప్రవక్త గారు అడుగుతారు, ఏం మీరు జకాత్ ఇవ్వమని చెప్పినారంట, ధనం వసూలు చేసేదాని కోసం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చంపేదానికి ప్రయత్నం చేశారంటే, ప్రవక్త మా దగ్గరికి ఎవరు వచ్చినారు, ఎవరు జకాత్ అడిగినారు, మేము ఎవరికి ఇవ్వమని చెప్పినాము అని చెప్పినప్పుడు, అంటే ఆ జరగవలసిన నష్టము దైవం కాపాడినారు. కాపాడి రెండవసారి ఆ ఏదైనా ఒక సందేశం, ఒక ముఖ్యమైన విషయం ఎవరైనా తీసుకుని వచ్చినప్పుడు మీరు విచారించండి అంటే, ఈ విధంగా జకాత్ తిరస్కరించినందుకు ఈ ఆధారము అబూబకర్ సిద్దిక్ రజీల్లాహు గారు తీసుకున్నారు. ఈ విధంగా ఈ జకాత్ ఏదైతే ఉందో ఇది వడ్డీ వ్యవస్థకు వ్యతిరేకమైనది. దాన్ని నేను నామరూపాలు లేకుండా చేస్తాను అని దైవం అంటున్నాడు. అందుకోసం ఇస్లాంలో ఏముందంటే, ధనం అనేది ఒకే వ్యక్తి వద్ద కూడబడకూడదు, కేంద్రీకరించబడకూడదు. దానికోసం ఉపమానం ఏమన్నారు అంటే, మనం రోజుకు రోజు బాణలో నీళ్లు వేసుకొని తాగుతూ ఉంటే అది వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. కానీ అదే బాణలో మంచినీళ్ళు ఒక 4 రోజులు 5 రోజులు మనం మార్చకుంటే, వాడకుంటే ఏమవుతుంది, పాచిపట్టి పురుగులు పడతాయి. అందుకోసమే ధనం అనేది ప్రజలలో చలామణి అవుతూ ఉండాలి. ఎందుకంటే ధనం ఎవరి వద్దనైతే పోగుపడతాదో దాని పర్యవసానాలు విపరీతంగా ఉంటాయి. దాని యొక్క పర్యవసానాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సంపద ఉండే వాళ్ళేమో సంపదకు సంపద సంపాదిస్తున్నారు, బీద వాళ్ళేమో ఇంకా బీద వాళ్ళు అయిపోతున్నారు. కొంతమంది వ్యక్తులు దేశాలే అప్పులు ఇస్తున్నాయి, ప్రపంచ బ్యాంక్ అని వరల్డ్ బ్యాంక్ అని పెట్టి. మరి ఏ విధంగా వచ్చింది? వాళ్ళు కష్టపడి సంపాదించినారా? డబ్బుకు డబ్బు సంపాదిస్తారు. అందుకోసమే ఖురాన్లో చాలా చోట దైవం చెప్పాడు, దానం ఏదైతే ఉందో దానిని పెంచి అధికంగా చేసి మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది పుణ్యాల రూపంలో. కొందరికి ప్రతిఫలం ఇహలోకంలో ఇస్తే కొందరికి దాని ప్రతిఫలం పరలోకంలో దొరుకుతుంది. కానీ అదే వడ్డీ అయితే నామరూపాలు లేకుండా చేస్తామని దైవం అంటున్నారు. కానీ ఆనాటి యూదులు, గ్రంథ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి గ్రంథాల్లో కూడా వడ్డీ నిషేధం ఉంది. ఎంతవరకు ఉంది అంటే, పేదవాడు నోటికాడికి తీసుకున్న అన్నపు ముద్ద లాక్కున్నట్టు అని చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రంథ ప్రజలు ఏం చేశారా అంటే, మా మతం వాళ్ళకు వడ్డీ తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకైతే ఇవ్వచ్చు అని ధర్మసమ్మతం చేసుకున్నారు. ఎప్పుడైతే ఒక చెడుకు మనం అలవాటు పడతామో, ఏ విధంగానైతే మత్తుకు అలవాటు పడినప్పుడు మత్తు వదలలేడో, ఇంకా అతని డోస్ పెంచాల్సి ఉంటుంది. ఒక 2 క్వార్టర్లు తాగేవాడు ఒక 6 నెలల తర్వాత 2 క్వార్టర్లు సరిపోదు అతను. ఆ విధంగా ఏం చేశారు, కొంతమందికి ఇచ్చేది పోయి కొన్ని ఊర్లకు ఇవ్వడం జరిగింది, కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది, కొన్ని దేశాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఇస్తున్నారు వడ్డీకి. దాని పర్యవసానం కూడా ఈరోజు పాలస్తీనాలో మనం చూస్తున్నాం. అక్రమ మార్గంలో వచ్చిన ధనం ఏదైతే ఉందో
ఆ దుర్మార్గం చేసినప్పటికీ మేము దుర్మార్గం చేస్తున్నాము అనే భావన కూడా వాళ్ళకు ఉండదు. యుద్ధం అనేది దేశం సరిహద్దులో చేయాల, సైన్యం చేయాల. కానీ మానవ జాతిని హననం చేస్తూ బాంబులు వేసి గృహాలపైన పిల్లలను, స్త్రీలను, ముసలి వాళ్ళను అతి క్రూరంగా, భయానకంగా బాంబులు వేసి చంపడం జరుగుతుంది. ఎందుకంటే అక్రమమైన సంపాదన ఏదైతే మనిషి వద్దకు వస్తుందో ఆ అక్రమమైన సంపాదన ద్వారా ధర్మకార్యాలు ఏం జరగవు, దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతాయి. అది వాని భార్య బిడ్డలకు కూడా సహకరించదు అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అందుకోసమే ఏ సమాజం అయితే ధన పిపాస పెంచుకొని వడ్డీ వ్యవస్థను స్థాపిస్తుందో, సారాయి వ్యభిచారం ఎప్పుడైతే సర్వసామాన్యమవుతుందో ఆ జాతి యొక్క వినాశనము కనుచూపు మేరలో ఉంది అని ప్రవక్త గారు చెప్పారు. అందుకోసము విధిదానము విశ్వాసులకు ఎందుకు చేయడం జరిగిందంటే సైతాన్ వచ్చి అతనికి వ్యామోహపరచడానికి ప్రయత్నం చేస్తాడు. బాగా ఇల్లు కట్టుకున్నాక, భార్య బిడ్డల అవసరాలు తీసుకున్నాక, పిల్లోళ్ళు సెటిల్ అయినాక, వివాహాలై ఉద్యోగాలు వచ్చి బాగా సెట్ అయినాక, ముసలితనంలో ఒక మసీదు కట్టిస్తాంలే, అన్నదానం చేస్తాంలే, హజ్ చేస్తాంలే, ఉమ్రా చేస్తాంలే అని అతను వ్యామోహపరుస్తాడు. కానీ అందరూ ముసలివారైనంత వరకు జీవించుకుంటారని గ్యారెంటీ ఏముంది? 30లో వెళ్ళిపోవచ్చు, 35లో వెళ్ళిపోవచ్చు, 40లో వెళ్ళిపోవచ్చు. ఎవడైతే యవ్వనంలో అవసరాలు ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు దానం చేస్తాడో, ముసలితనంలో మంచంలో పడినప్పుడు కోట్లు దానం చేసినా కానీ ఈ 10 రూపాయలకి ఆ దానం సరిపోదు. ఎందుకంటే ముసలితనంలో అతను ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుంటారు. అతనికి దానిపైన పట్టు ఉండదు. అందుకోసము మనకు అవసరాలు ఉన్నప్పుడే, మనకు కోరికలు ఉన్నప్పుడే మనము పరలోకం కోసం తయారు చేసుకోవాలి. ముసలితనం వచ్చినప్పుడు కాదు. ఇప్పుడు మనం ఒక పని కోసం పిలుస్తాం ఎవరైనా లేబర్కి, బెల్దార్ పని చేసేదానికి కానీ, కరెంటు పని చేసేదానికి కానీ, చెక్క పని చేసేదానికి కానీ వయసుకి పిలుస్తామా, ముసలికి పిలుస్తామా? ఎందుకంటే వాడు కట్టె తీసుకుని వస్తే నడచడమే కష్టము. పని ఎడ చేస్తాడు? ఒక రోజు చేయాల్సిన పని 10 రోజులు అవుతుంది. అయితే వయసు అయితే అందుకోసమే దైవానికి కూడా యవ్వనంలో ఎవరైతే ఆరాధనలు చేస్తాడో, దాన ధర్మాలు చేస్తాడో అది దైవానికి బహు ఇష్టమైనటివి. కాబట్టి అందుకే సంవత్సరం అనే లిమిట్ పెట్టాడు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మనకు విశ్వాసం పెరగకపోయినా, ఈమాన్ పెరగకపోయినా కానీ తెలివితేటలు చాలా పెరిగిపోయినాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము ఉద్యోగస్తులం కదా, గవర్నమెంట్ ట్యాక్స్ పట్టుకొని ఇస్తా ఉంది, ఆ ట్యాక్స్ డబ్బులతోనే కదా రేషన్ సరుకులు ఇస్తాండేది, పెన్షన్లు ఇస్తాండేది గవర్నమెంట్. మళ్ళా మనం సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది ఉద్యోగస్తులు ఇవ్వడం లేదు. ప్రవక్త గారు ఏమన్నారు, మీరే మనస్ఫూర్తిగా గవర్నమెంట్కి ట్యాక్స్ ఏం కట్టడం లేదు, విధి లేని పరిస్థితులు కట్ చేసుకొని ఇస్తుంది కాబట్టి వర్తిస్తుంటాం. అందుకోసము మీ చేతికి ఏదైతే వచ్చిందో ఆ డబ్బు మీది. ఆ డబ్బు మీకు శుభకరంగా మారాలి అంటే, అది మీకు ప్రయోజనకారి కావాలి అంటే మీరు విధిదానం తీయాలి. అంటే ఈ విధంగా మీరు తీసినప్పుడు ఏమవుతుంది? పేద సాధులకు సహాయం కలుగుతుంది, కడుపు నిండా భుజించగలుగుతారు, కనీసం పండుగ రోజున బట్టలు కొనగలుగుతారు, బీద సాధ ప్రజల అవసరాలు తీరుతాయి అంటాడు. ఒకవేళ మీరు ఇది ముసీబత్గా భావించి, కష్టంగా భావించి మీరు ఒకవేళ జకాత్ వ్యవస్థను నిర్వర్తించకపోయినట్లయితే కలిగే పరిణామాల గురించి కూడా ప్రవక్త గారు చాలా విషయాలు చెప్పారు. మీరు ఎప్పుడైతే కష్టంగా భావిస్తారో మీ దగ్గర మీ ఖర్చులు పోను మిగిలి ఉన్న ధనము 12 మాసాల తర్వాత కూడా మీరు విధిదానం తీసేదానికి ఎప్పుడైతే సిద్ధం కారో అటువంటి సమయంలో మీ పైన దుర్మార్గులైన పాలకులను నియమించడం జరుగుతుంది. వారు మీ ఇష్టమైన వస్తువులను మీ నుంచి లాక్కుంటారు.
ఖురాన్లో ఏమంటాడు దైవము? లన్ తనాలుల్ బిర్ర హత్తా తుంఫికు మిమ్మా తుహిబ్బూన్. మీకు అత్యంత ప్రీతికరమైన, మీకు అత్యంతమైన ఇష్టమైన ధనాన్ని, ఇష్టమైన వస్తువుల్ని దైవ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు విశ్వాసులు, పరిపూర్ణ విశ్వాసులు కాలేరు అని అంటున్నారు. ఇక్కడ పరిపూర్ణ విశ్వాసం కాదు, 2.5% చెప్తాను. నువ్వు అంతా దానం చేసి ప్లాట్ఫామ్లోకి రా అని చెప్పడం లేదు దేవుడు. నీకు ఉన్న దాంట్లో 40% ఒక భాగం తీయంటే చెప్తున్నాడు. అది కూడా ఎందుకు? నువ్వు యాండో హుండీకో దర్గాకో మసీదుకో ఇచ్చింది కాదు. అది ఎవరు తెలుస్తుందో తెలియదో అది వేరే విషయం. ఇస్లాంలో ఆ విధంగా బోధించదు కూడా. నువ్వు మసీదు చేయాలని కానీ జగా డబ్బులు వచ్చేదానికి కాదు. ప్రజల ప్రాథమిక అవసరాల కోసము ఆ విధిదానం అనేది ఖర్చు చేయబడాలి. ప్రాథమిక అవసరాలు అంటే అన్న పానీయాలు, వైద్యము, విద్య, ఉండేదానికోసము, వైద్యం కోసం, ఉండేదానికోసం. వీటిని ఏమంటారు? ప్రాథమిక అవసరాలు అంటారు. ప్రతి మనిషికి కనీస సౌకర్యాలు, మనిషి మనుగడ సాగించేదానికోసం. మరి ఇటువంటి సందర్భంలో కూడా అతను ధన వ్యామోహం పెట్టుకొని తన దగ్గరి వాళ్ళకు ఖర్చు చేయకపోతే వారి ఇష్టమైన వస్తువుని లాక్కుంటారు. అంటే ఈరోజు మనం మన సమాజంలో గమనించినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను 1-2 విషయాలు మేము వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ పరలోకంలో ఏం జరుగుతుంది అది వేరే విషయం. అవి అయితే నా నోటి ద్వారా నేను చెప్పలేను. జకాత్ ఇయ్యనోళ్లకు కలిగే శిక్షలు ఏవైతే ఉన్నాయో చాలా ఘోరమైన శిక్షలు ఉన్నాయి. అంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనస్ఫూర్తిగా దేవుని మార్గంలో డబ్బులు ఖర్చు చేసేదానికి తయారు కాలేదు. అందుకోసము ఇప్పుడు మనకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన ఆరాధనాలయాలు ధ్వంసం చేయబడుతున్నాయి. మసీదులు పగలగొడుతున్నారు, మద్రసాలు పగలగొడుతున్నారు, దర్గాలు పగలగొడుతున్నారు, బీద సాధల ఇల్లు పగలగొడుతున్నారు. ఏమిటి దీనికి కారణము? దైవం విధించిన విధిదానాన్ని బరువుగా భావించడం, కష్టంగా భావించడం, దాన్ని కూడా ఒక ట్యాక్స్గా భావించడం. మరి ఈరోజు మనం వినియోగించే వస్తువుల్లో ఎంత ట్యాక్స్ కడుతున్నాం? మనం అతి తక్కువ అనే కానీ 18% ట్యాక్స్ కడుతున్నాం. అదే ఇస్లామియా రాజ్యంలో 2.5% జకాత్ చెల్లిస్తే ఆ వ్యక్తుల యొక్క ధన, మాన, ప్రాణాల రక్షణ బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ఈరోజు ఉందా? ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ ఉందా ఈరోజు? ఆ 2.5% జకాతు ధనవంతుల పైనే ఉండేది. అది ఈరోజు బీదవాడు కూడా ట్యాక్స్ కట్టాల్సిందే, కోటీశ్వరుడు కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. ఇప్పుడు ఒక బేల్దారి పనిచేసేవాడు, ఒక రైతు పనిచేసేవాడు పెట్రోల్ కొనుక్కుంటే, తిండికి తిండి లేనివాడు కొనుక్కుంటే వానికి ఏమైనా తక్కువ రేటుకి ఇస్తారా? కానీ ఇస్లాంలో మినహాయింపు ఉంది బీద వాళ్ళకు ట్యాక్స్ లేకుండా, తినుబండరాలు కానీ వినియోగ వస్తువులు కానీ సంవత్సరంలో ఒకసారి మాత్రమే జకాత్ వసూలు చేస్తాను. ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రతి వస్తువు పైన మనము ట్యాక్స్ కడతానే ఉన్నాం. అంటే 40 రూపాయలు 30 రూపాయలు అయ్యే పెట్రోల్ 110 రూపాయలు పెట్టి మనం కొంటున్నామంటే 200% ట్యాక్స్ కడుతున్నాం. అక్కడ మన మనసుకు బాధ కలగడం లే. మనం తినే వస్తువులపైన, తొడిగే వస్తువులపైన, అన్ని వస్తువుల్లో మనము ట్యాక్స్ కడతాము. అక్కడ మనకు మనసులో బాధ ఏం కలగడం లే. కానీ దైవ ప్రీతి కోసము ఏ దైవం అయితే మనకు సంపద అనుగ్రహించాడో దైవ మార్గంలో ఖర్చు చేసేదానికి మాత్రం మన హృదయం అంగీకరించడం లే. ఎంతవరకు అంటే మన ఆస్తులే కాకుండా మన పూర్వీకులు వక్ఫ్ చేసిపోయిన ప్రాపర్టీలు కూడా ఈరోజు కబ్జా చేసేదాని కోసము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా మన కళ్ళ కానస్తున్న విషయాలే. నేను ఎక్కడియో కథలు ఏం చెప్పడం లేదు. అందుకోసం సోదర మహాశైలరా, ఏ విధంగానైతే మన శరీరంలో అవయవాలు ఉన్నాయో, కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం, కళ్ళు, ఇవన్నీ అదేవిధంగా దైవం అనుగ్రహించిన ధనము కూడా విలువైనదే, అది కూడా అమానతే. మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేదానికి లేదు, మనం ఇష్టం వచ్చినట్టు సంపాదించేదానికి లేదు. సంపాదించేదానికి విధానం ఉంది, ఖర్చు చేసేదానికి కూడా విధానం ఉంది.
కానీ కొన్ని విషయాలు మనకు విచిత్రంగా అనిపిస్తాయి. ఖులఫాయ్ రాషిదీన్ల కాలంలో అబూబకర్ సిద్దిక్ రజన్ గారికి ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయమని అడుగుతారు. కాకపోతే అతనికి ఒక పెద్ద మొత్తంలో సహాయం కావాలా, కానీ అబూబకర్ సిద్దిక్ గారి వద్ద అంత ధనం లేదు. అప్పుడు ఉస్మాన్ రజన్ గారి వద్దకు పంపిస్తారు. ఆయన అక్కడికి వెళ్తాడు. పోయి ఇప్పుడు వాకిలి కట్టేదానికోసము నిలబడినప్పుడు ఇంట్లో మాట్లాడుకునే మాటలు వింటాడు. హజరత్ ఉస్మాన్ రజన్ గారు భార్యకు చెప్తా అంటారు, రాత్రి దీపము వత్తి ఇంత పెద్దగా ఎందుకు పెట్టినారు, నూనె ఎక్కువ కాలుతుంది కదా, వత్తి కొంచెం చిన్నగా పెట్టినా కానీ వెలుగు ఉంటుంది కదా అని చెప్తా అంటారు. ఆ మాటలు ఈ వచ్చిన వ్యక్తి వింటాడు. ఏంది రావు, ఆ వెలిగింది కూడా నూనె ఎక్కువ కాలిందని భార్యకు చెప్తున్నాడు, నేనేదో పెద్ద మొత్తం కావాలని వచ్చిన, ఈయన నాకేమి ఇస్తాడు అని ఆయన తిరిగి వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తాడు. అంతలో వాకిలి తెలుసుకొని హజరత్ ఉస్మాన్ రజన్ గారు బయటకు వస్తారు. ఆ వ్యక్తిని పిలిచి అడుగుతారు, ఎందుకు వచ్చినావు, వెళ్ళిపోతాను అంటే, లేదు లేదు ఏదో పనికి వచ్చినా, లేదు చెప్పు విషయం ఏంటి. ఏం లేదంటే అబూబకర్ సిద్దిక్ రజన్ గారికి నేను పోయిన సహాయం కోసం మీ వద్ద కంపెనీ అడుగుతాను. సరే అట్లా ఉండదు. లోపలికి పోయి ఒక పెద్ద సంచి తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు ఎంత ఉంటుందంటే అతని అవసరాలకి పోను ఒక 4-5 సంవత్సరాలు అతను ఏం పని చేయకుండా తినే కానీ సరిపోయినంత డబ్బు ఉంటుంది దాంట్లో. అతను ఆశ్చర్యపోతాడు, ఏంది భార్యకి ఏమో దీపం అంత పెద్దగా ఎందుకు పెట్టావు, నూనె ఎక్కువ కాలుతుందంట ఆడే, నాకు చూస్తే ఇంత లెక్క తీసుకుని వచ్చినాడు జకాత్ డబ్బు అని అతను ఆశ్చర్యపోతాడు. నేను ఒక విషయం అడగాలనుకుంటాడా అని అంటే అడుగు అంటాడు. అది ఉస్మాన్ రజన్ గారు చెప్పినప్పుడు, మీరు మీ భార్యకు నూనె ఎక్కువ కాలింది అని దీపం అంట వచ్చి ఎందుకు పెట్టినామని అంటారే, నాకేమో ఇంత డబ్బు ఇచ్చినారే ఏమది ఎందుకు అని అంటారు. ఈ డబ్బు ఏదైతే ఉందో అగత్య పరుల కోసం నేను జకాత్ తీసి పెట్టేసిన డబ్బు, దానిపైన నాకు ఎటువంటి హక్కు లేదు. కానీ దీపం ఆ నూనె వెలిగించే నూనె ఏదైతే ఉందో నా ఇంటి అవసరాల కోసము నేను వృధా ఏదైనా చేస్తే నేను దైవానికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖురాన్లో ఏమన్నాడు దేవుడు, వృధా ఖర్చు చేసేవాడు శైతాన్ సోదరుడు అన్నాడు. విషయం అర్థమైంది కాబట్టి తమ అవసరాలకేమో మితంగా అవసరం మేరకే ఖర్చు చేస్తున్నారు, కానీ అగత్య పరులకు మాత్రము ఇవ్వాల్సిన దానికంటే అధికంగా ఇచ్చినారు. అందుకోసము అటువంటి మానసిక భావన పెరిగింది కాబట్టి హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజల్ గారి కాలం వచ్చేటప్పటికి ఖలీఫా ఖామిస్ అంటారు, ఆయన 5వ ఖలీఫా అంటారు. ఆయన కాలంలో జకాత్ ఇవ్వాలంటే నాకొద్దు నేను కూడా జకాత్ ఇవ్వాలని ఉండాలి. ఎట్లా వచ్చింది, ఆ సమాజం ఏ విధంగా తయారైంది అంటే ప్రతి ఒక్కరు కూడా తనకంటే ఎదుటి వారికి ప్రాధాన్యతనివ్వడం, ఎదుటి వారికి సహాయం చేయాలా అనే లక్షణాలు గుణాలు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు దానం ఇవ్వాలనుకుంటున్నాడు కానీ తీసుకోవాలని అనుకోవడం లేదు. అందుకోసమే ప్రవక్త గారు ఒకసారి చేయి చాచేటప్పుడు 1-10 సార్లు ఆలోచించమని చెప్పినారు. ఎందుకంటే ఒకసారి మీరు అప్పు కోసమో బదులు కోసమో ఒక చేయి చాచితే మీకు 100 మంది వద్ద 1000 గృహాల వద్ద చేయి చాచే అగత్యం కలగవచ్చు. అందుకోసము మొదటిసారి మీరు ఆత్మాభిమానంతో ఒకరి వద్ద చేయి చాచి అడిగే పరిస్థితులు రాకుండా మీరు వ్యవహరించండి. అంటే ఇక్కడ పిసినారితనం వహించకూడదు, ఇక్కడ దుబారా కూడా చేయకూడదు. ఈరోజు ఈ భావన లేకపోవడం కారణంగా చాలా మంది తమ అవసరాలకు మిగిలిన డబ్బు ఏదైతే ఉందో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకొని నెలకు ఆదాయాలు సంపాదిస్తున్నారు. బ్యాంకులో, ఎల్ఐసిలో రకరకాలుగా వేస్తున్నారు. వాళ్ళకు కాన్సెప్టే లేదు దానం చేయాలా అని, పరలోకం ఒకటి ఉందనే భావనే లేదు. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ప్రతి కాలంలో కూడా శారీరక సంబంధమైన ఆరాధనలతో పాటు ధన సంబంధమైన ఆరాధనలు జకాత్ని కూడా విధిగా చేయడం జరిగింది. ఒక సందర్భంలో మహనీయ అబూబకర్ సిద్దిక్ రజన్ గారు ఏమన్నారంటే, ఎవరైతే జకాత్ను నమాజ్తో విభేదిస్తున్నాడో, పక్కకు తీస్తున్నాడో అతను విశ్వాసే కాదు అన్నారు.
అతని ఆరాధనలు అంగీకరించబడాలి అంటే, అతని నమాజులు అంగీకరించబడాలంటే, అతని ఉపవాసాలు అంగీకరించబడాలి అంటే జకాత్ విధానం ద్వారానే అంగీకరించబడతాయి. అంటే దానికి లింక్ కనెక్షన్ అనేది పెట్టడం జరిగింది. ఇవి 5 పిల్లర్లు. ఇవి విశ్వాసం తర్వాత నమాజ్, రోజా, హజ్, జకాత్. ఈ పిల్లర్లు ఉంటేనే కప్పు ఉంటుంది. ఈ 4 పిల్లల్లో ఏ పిల్లర్ సరిలేకపోయినా కానీ కప్పు పడిపోతుంది. అందుకోసము విశ్వసించిన వాళ్లకు ఒక జీవిత విధానం అనేది తెలియజేసి, మీరు దేవుని మార్గంలో ఖర్చు చేయండి, విధిదానం నెరవేర్చండి అని చెప్పడం జరిగింది. ఎవరైతే గ్రంథ ప్రజలకు మనసులో ధన పేరాశ పెరిగిపోయినప్పుడు, దేవుడు పేదవాడైపోయినాడు, మేము ధనవంతులమా, మేము దేవుని మార్గంలో ఖర్చు చేయాలనా అంటే ఈ విధంగా ఎగతాళి చేయడం లేదు. వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అన్నారు. దైవానికి తెలియదా వ్యాపారం మంచిదా, వడ్డీ మంచిదా? దైవానికి తెలియదా? మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకు తెలియదా? వడ్డీ తీసుకునేవాడు నోట్లు ఇచ్చి నోట్లు తీసుకుంటాడు. అక్కడ ప్రొడక్షన్ అనేది కానీ, డెవలప్మెంట్ అనేది కానీ, ఉపాధి అనేది కానీ లేదు అక్కడ. కానీ అదే వ్యాపారం చేసేవాడు ఒక అంగడి కొనాల్సి వస్తుంది, లేక ఒక స్థలం కొనాల్సి వస్తుంది, లేక ఒక అంగడి బాడిగకు తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది, గుమాస్తాకు జీతం ఇవ్వాల్సి ఉంటుంది, సరుకు తెప్పిస్తాడు, ట్రాన్స్పోర్ట్ ఉంది, డ్రైవర్కి ఉపాధి లభిస్తుంది. అతను తన సమయాన్ని కేటాయిస్తాడు, అక్కడ తన అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని అక్కడ కేటాయిస్తాడు. మరి అతని సమయాన్ని, అతని అనుభవాన్ని మనం లెక్క కట్టగలమా? ఇవన్నీ అతను కష్టపడి చేసిన తర్వాత కూడా నష్టం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. వ్యాపారం జరగకపోవచ్చు, కాలిపోవచ్చు, ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్ కావచ్చు. అంటే వ్యాపారంలో నష్టము, లాభము రెండు ఉంటాయి. వడ్డీలో ఏడుంది? అందుకోసము అత్యధిక ప్రజలు ఈరోజు వడ్డీకి అలవాటు పడినారు. కాబట్టి ముస్లిములు, ముస్లిమేతరులు అనే తేడా లేకుండా చాలా మంది ముస్లింల పేర్లు చెప్పుకునే వాళ్ళు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో జీవితం గడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకోసము ఎప్పుడైతే మనం మన సమాజంలో ఈ విధానం తీయమో ఈ సమస్యలు ఇట్లే ఉంటాయి. అందుకోసమే మన సోషల్ మీడియాలో ఒక పండితుడు ఏమన్నాడు అంటే, ఈరోజు మన ఇండియాలో దాదాపు 20 కోట్ల జనాభా ఉంటే దాంట్లో నుంచి పేదవాళ్ళు, స్త్రీలు, పిల్లలు వాళ్ళందరినీ మనం తీసేసినట్లయితే 1 కోటి మంది జకాత్ తీసినా కానీ ముస్లిముల సమస్యలు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల్లో అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, ఏదైనా కానీ మనకు కావాలి 5 సంవత్సరాల్లోనే మనము కంప్లీట్ చేసుకోవచ్చు. 6వ సంవత్సరము కావాలంటే గవర్నమెంట్కి మనం ఆప్షన్ ఇవ్వచ్చు, ఏం కావాలో చెప్పండి మేము కట్టిస్తాము అని. అంటే జకాత్ ఇవ్వడం కాదు, జకాత్ వ్యవస్థను స్థాపించాలా. ముందు నమాజ్ చదివే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు మసీదులు పెరిగినాయి, నమాజ్ చదివే వాళ్ళు కూడా పెరిగినారు. ఇన్షాల్లా కొంతకాలం జరిగితే ఆ వ్యవస్థ కూడా రావాలా. కాకపోతే ఈరోజు ఆ వ్యవస్థ లేని కారణంగా ప్రజలకు ఆ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లింది. కాబట్టి వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు అంటే, ఏదో గుడ్డలు పంచడమో, చీరలు పంచడమో, లేదా మసీదులో ఇఫ్తార్ చేయించడమో, లేదా మసీదుకు చందా ఇచ్చో మేము ఏదో పుణ్యం చేసాంలే అని అనుకుంటున్నారు. ఆ విధంగా కాదు లెక్కాచారం. కంపల్సరీగా లెక్కాచారం తీయాలా. ఎవరి హక్కుదారులు అయితే ఉన్నారో సూరయ తౌబాలో 60వ ఆయట్లో 8 పద్ధతులు తెలియజేయడం జరిగింది. ఏ పద్ధతులు ఎంత ఖర్చు చేయాలా. ఈ విధంగా విధిదానానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లాహ్ ఈ విధిదానాన్ని నెరవేర్చడం వల్ల మనకు ఇహలోకంలో కూడా చాలా ప్రయోజనాలు కలిగేదానికి అవకాశం ఉంది. పరలోకంలో కూడా దేవుని అనుగ్రహం కలిగేదానికి అవకాశం ఉంది. ఏ విధంగానైతే మనం విధిదానాన్ని నెరవేర్చమో దాని పర్యవసానాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాము. రాబోయే కాలంలో దేవుని పట్టేదానికి కూడా అవకాశం ఉంది. అందుకోసం మనం ఇహలోకాల్లో, పరలోకాల్లో గౌరవప్రదమైన జీవితం గడపాలి అంటే ఈ విధిదానాన్ని సత్సంకల్పంతో నెరవేర్చాలి. మంచి ఉద్దేశంతో నెరవేర్చినప్పుడు మన జీవితాలు ధన్యమయ్యేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి చేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం గ్రంథాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.